శ్రీ గురుభ్యో నమః. మంద్రజాలము ఇది శ్రీకృష్ణుని కథా విశేషములను, అందులోని ధర్మ మర్మములను, తత్వమును, పరమార్థమును మనకు అందచేయునటువంటి పరమపావనమైన గ్రంథము. ఇందలి కథ పూర్తిగా వ్యాస మూలమును అనుసరించినటువంటిది. ప్రేమామృతమూర్తియగు శ్రీకృష్ణుడు మహాభారత యుద్ధానంతరము తన నిర్యాణానికి పూర్వము జగత్తులోని జీవుల ఉద్ధరణకై ఒక నిత్య నూతన మార్గాన్ని సంకల్పించాడు. అదే మంద్రజాలము. అటువంటి ఈ గ్రంథమును అధ్యయనము చేయడము మనము చేస్తూ ఉన్నాము. అందులో భాగంగా 10 అధ్యాయములు పూర్తి చేసుకున్నాము. 11వ అధ్యాయంలోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము. ఉదయ సూర్యుని కిరణములు కొండ శిఖరముపైనున్న పచ్చని చెట్ల గుబురుల శిరస్సులపై అప్పుడే పుట్టిన శిశువు పిడికిలి విప్పిన కరాంగుళుల వలె సుకుమారారుణములై తాకుచుండెను. ఆ ప్రథమ చైతన్య స్పర్శచే ప్రచోదితములైన ఆకుపచ్చని వర్ణములన్నీయూ చిగురుటాకుల వలె భాసించుచున్నవి. ఒక చెట్టు క్రింద స్థండిల ప్రదేశము నలుచదరముగా పరిశుభ్రము చేయబడి ఉండెను. దానికి నడుమ రాలిన పండుటాకులు ఒత్తుగా సెయ్యవలే తీర్పబడి ఉండెను. దానిపై ఒక యువకుడు పెద్ద మామిడి పండ్ల వంటి కండలతో నిండిన బాహువును తలగడగా ఎడమవైపునకు ఒత్తిగిల్లి నిద్రించుచుండెను. ఉదయారుణ కాంతుల వంటి వల్కలమును ఉత్తరీయమును ధరించిన ఒక ప్రసన్నమూర్తి ఆ యువకుని చూచి సౌమ్య వర్చస్సుతో మందస్మితము చేసెను. తుమ్మెదరెక్కల వంటి మీసములలో నుండి విచ్చిన పెదవుల నడుమ తొంగిచూచిన పలువరసపై ఒక బాలభాను కిరణము తళుక్కుమనెను. పొడవై వంపులు తిరిగిన గడ్డము పట్టుకుచ్చువలే వ్రేలాడుచుండెను. ప్రత్యూష పవనాంకురముల స్పర్శకు రేగిన గడ్డము చివర కేశములు గాలిలో కరగి లీనమగుచున్నట్లుండెను. హస్తము అభయముద్రవలే యువకునకు ఉన్ముఖముగా పట్టి అతడు స్ఫుటవాక్కుల వీణాస్వనము వంటి కంఠముతో ఇట్లుచ్చరించెను. కౌసల్యా సుప్రజారామా పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరసార్ధూలా కర్తవ్యం దైవమాన్హికం. యువకుడు గాఢ నిద్ర నుండి మెలకువై కనులు తెరచి లేచి నిలబడి నమస్కరించెను. 2 కిష్కువుల దిగువలోనున్న చిన్న కోనేటి నిర్మల జలముల స్నానము చేసి నిలబడి అర్ఘ్యమిచ్చి ఈవలకు వచ్చి గాయత్రి జపించి మరలా గురువును సమీపించెను. అప్పుడు ఆ గురువు అంటూ ఉన్నారు, ఆ వెలుగే నీ బుద్ధిని ప్రచోదనమునర్చి కర్తవ్యమైన నీ దైవదీక్షలో నిన్ను పారము చేర్చగలదు. కాల వ్యవధి లేదు. ముహూర్తము సమీపించినది. ఈ లోయలోనున్న గుహాముఖముననే నీవు శ్రావస్తికి చేరి నమస్కరించి మైత్రేయులను స్మరింపుము. 2వ ద్వారము తెరచుకొనును. నీవు లోన ప్రవేశించి నడుచుచున్నంతలో ఒక బాలుడు నిన్ను కలిసికొని కలాప గ్రామమునకు కొనిపోవును. అందున్న హోమవేదికపై స్వర్ణమయ సుగంధ జ్వాలలు కనపడును. అందు కొన్ని వందల తాళపత్ర గ్రంథములు దగ్ధమగుచుండును. అవి నిన్న రాత్రి పఠాంగుడు హేమపుష్పాశ్రమమునకు చేర్చిన చార్వాక దర్శన గ్రంథములు. ఈ పాటికి మేల్కాంచిన పఠాంగునకును హేమపుష్పునికిని ఆ గ్రంథములను మోసుకొని వచ్చిన గాడిద ఒక్కటే దక్కును. హోమము సమాప్తమైన వెంటనే ఒక తపస్వి నిన్ను 3వ గుహలోనికి కొనిపోవును.
ఆ గుహలో నుండియే శంబళ గ్రామమునకు మార్గం ఉన్నది. ప్రస్తుతము నిన్నొక ప్రత్యేక కార్యమునకు నియోగించితిమి కనుక నీకు శంబళ గ్రామ దర్శనము లేదు. దేవాపి పంపిన యువకుడనని నీవా తపస్వితో చెప్పుడు. అతడు ప్రయాగ వాస్తవ్యుడు. వాసుదేవుని ఆజ్ఞపై కృష్ణద్వీపమున వైశంపాయనునకు శుశ్రూష చేయుచున్నాడు. గగనయానము, అదృశ్య సంచారము అను సిద్ధులు మాత్రము కలవాడు. అతడు పెద్ద భోషాణమున ఉన్న కొన్ని తాళపత్ర గ్రంథములను నీ అధీనమున ఉంచును. అవి వ్యాసుని భారతమందలి భీష్మపర్వము ప్రతులు. జైమిని తన 100 మంది శిష్యులచే తన గమనికలో వ్రాయించినవి. ఆ పర్వమున వాసుదేవుని గీతోపదేశమున్నదని నీ వెరుగుదువు. రక్తశర్మ వర్తమానమున లోకాయతుడు క్రొత్త జాలము పన్నినాడు. వాసుదేవుని పథకము ప్రకారము మనము భారతము ప్రతులను వ్రాయించి వివిధ ప్రదేశములకు పండితులకు అందచేసి ఉద్ధవుడు ప్రతిష్ఠించిన దేవాయతనములలో పండితులచే పామరులకు ప్రవచనము చేయుచున్నామని గ్రహించినాడు. ఒకే ప్రతిగానున్నప్పుడే వ్యాసుని భారతమును లోకాయతుడు తన ఇంద్రజాలమున ఆకర్షించి దగ్ధము చేయ యత్నించినాడు. కానీ అప్పటికే వైశంపాయనుడు 5 ప్రతులను తీసినాడు. ఒకటి ద్వారకకు, ఒకటి కలాప గ్రామమునకు, మూడవది దక్షిణాగ్రమున నీలగిరులలో దుర్గపర్వతమున ఉన్న అగస్త్యాశ్రమమునకు తరలింపబడినవి. ఆ 3 ప్రతుల నుండి 300 ప్రతులు పుట్టినవి. ప్రస్తుతము లోకాయతుని నూతన పథకము వలన పండితులకు, కొందరు బ్రాహ్మణులకు చార్వాకుని గాలి సోకినది. మనోవశీకరణ విద్యచే వారతనికి లొంగి భారతమున తమ ఇచ్చ వచ్చిన శ్లోకములు రచించి కొన్ని అధ్యాయములను ప్రక్షిప్తము చేసినారు. తత్ఫలితముగా చార్వాక సిద్ధాంతమునకు అనుగుణములైన శ్లోకములతో కొన్ని తావుల భారత ప్రవచనము జరుగుటయే కాక గ్రంథమంతయు వ్యాసుని రచన కాదనియు అది ఒక గందరగోళమనియు ఈ పాషండ పండితులు ప్రచారము చేయుచున్నారు. నీ అధీనమున ఉంచబడు భోషాణములోని ప్రతులు వ్యాసప్రణీతమైన పరిశుద్ధ శ్లోక సముచ్చయము. వ్యాసులు దానికి జయము అని పేరిడిరి. ఆ తపస్వి నీకు ఆ భోషాణముతో పాటు ఒక అంగుళీయకమును ఇచ్చును. దానిని అనామికకు ధరించినచో నీవు గాయత్రిని ఉద్దేశించి భోషాణముతో కామగమనము చేయుదువు. అగస్త్యాశ్రమమున అవంతిలోను, కాశీలోను, శ్రీనగరమునను, కాంచీపురమునను అచట మనవారు కోరిన సంఖ్య ప్రకారము ఈ ప్రతులను పంచిపెట్టవలెను. ఒక చిత్రమైన కారణమున నేటి రాత్రి 32వ గడియ దాటు వరకును నీవు కలాప గుహలో గాఢ నిద్రలో ఉందువు. అటు పైన మేల్కాంచి నేను చెప్పిన కర్తవ్యమును నిర్వహింపుము. సూర్యోదయమునకు 2 గడియలు ముందుగా నియోగించిన కార్యమును పూర్తి చేసి నీవు కలాప గుహను చేరుకొనవలెను. దీక్షాంతము వరకును నీవిక పగలంతయు నిద్రించి రాత్రులందు సంచారము చేయుచు పనులు చక్కబెట్టవలెను. ఆ తపస్వి ఇచ్చు అంగుళీయకమును నీవు నిద్రపోవునప్పుడు ధరించరాదు. విశ్రమింపబోవుటకు ముందుగా దానిని నీవు భోషాణమున దాచుకొనవలెను. రాత్రులందు సంచార సమయములందు మాత్రమే ధరింపవలెను. జీవులందరూ ఎందు నిద్రింతురో అది యోగికి పగలు అని
వాసుదేవుడు చేసిన ఉపదేశము నీ దీక్షలో ఈ విధముగా వైచిత్రి చూపినది. అనగా ఆ యువకుడు అంటున్నాడు, నేను ఇచ్చట ఏ నామముతో వ్యవహరింపబడవలెను? అనగా దేవాపి అంటున్నారు, జ్వాలాకూలుడు ఆ నామంతో వ్యవహరింపబడాలటండి. అప్పుడు ఆ యువకుడు అంటున్నాడు, ఇంతకాలమునకు నాకు అసత్య దోషము తొలగినది. అనగా దేవాపి అంటున్నారు, తొలగినదనుకొనుచున్నావు, తప్పులేదు. అసత్యమాడుటకు కారణము నీవు కావు, దైవ కార్యము. వాసుదేవుడు పూర్వము బాలరామచంద్రుడై విల్లెక్కుపెట్టి మొదటి బాణముతో స్త్రీయగు తాటకను సంహరించినప్పుడు విశ్వామిత్రునితో ఇట్టి ధర్మోల్లంఘనమును గూర్చి ప్రశ్నించి లోకమునకు సందేహమును తీర్చినాడు. అట్టి సందర్భమే ఇప్పటి నీ అసత్యము కూడాను. ఇక నేను కులులోయలోనికి దిగి అందుండి గమ్యస్థానము చేరుకొని నా కార్యక్రమమును పూర్తి చేసేదను. నీ దీక్షాంతము వరకు నేనిక కనిపించను, నా కహోరాత్రములు తీరుబడి ఉండదు అన్నాడండి. అప్పుడు జ్వాలాకూలుడు అంటున్నారు, ద్వారకాపుర వీధులలో రథములు తోలుటయేనా అన్నాడు. అప్పుడు దేవాపి అంటున్నారు, అవును, మేమేడుగురుము ద్వారకలో విదేశీయులైన హ్రస్వాంగులకు బండ్లు తోలుచు సదుపాయములను కల్పింపవలెను. వాసుదేవుడు ఏ ముహూర్తమున అర్జునునకు రథము తోలుట ఆరంభించనో కానీ 18 దినములలో ఆ ఉద్యోగమును అతడు మాని ఇప్పుడు మా మెడలకు చుట్టినాడు. మేము హ్రస్వాంగులిచ్చు లంచములు కూడా మరిగినాము. ఆ సువర్ణములను వాసుదేవుడు మా చేత కుశస్థలిలోని సుదామునకు ఇప్పించుచున్నాడు. దానితో ఇప్పుడు సుదాముడు కుబేరుడైపోయినాడు. ఆ ధనము ఎట్లు వ్యయము చేయవలెనో తెలియక తన మనుమడు గిరిశర్మను చార్వాకాశ్రమమునకు బంధవిమోచన విద్య సాధించుటకు పంపినాడు. అనగా జ్వాలాకూలుడు అంటున్నాడు, బంధమోచన విద్య అనగా మూటలు విప్పుటయా, చేలాంచలముల ముడులు విప్పుటయా? అనగా దేవాపి అంటున్నారు, గురూపదేశముతో దేనిని విప్పినను తప్పులేదు. ప్రస్తుతము గిరిశర్మ గురువు చార్వాకుడు కదా. అనగా జ్వాలాకూలుడు అంటున్నారు, గిరిశర్మ ఈ పేరెచ్చటనో లీలగా విన్నట్లున్నది. అనగా దేవాపి అంటున్నారు, నీకు అన్నీయూ విన్నట్లుండును. మేమును నీ వయస్సున ఉత్సాహములో అన్నీయూ వింటిమని, అందరినీ కంటిమని, అన్ని గ్రంథములను చదివితిమని సంతోషించడి వారము. గిరిశర్మను నీ వెరుగవు. అతడు అసాధ్యుడు. మొదట మంచివాడే. కామందక దండనీతిని సమగ్రముగా అభ్యసించినాడు. పిదప హరిశర్మ దుస్సాంగత్యమునకు లోబడి మెల్లగా కథానికలను బూతుల గ్రంథములను పారాయణము చేసినాడు. నీకు నేను గురువైనట్లు గిరిశర్మకు హరిశర్మ గురువు. నీవు నాకడనే చార్వాక దర్శనమును సూటిగా సాకల్యముగా అభ్యసించితివి కదా. 2 గడియలు ప్రొద్దెక్కుచున్నది, ఇక త్వరపడవలెను. నీకు దేవయానములైన పదములు శివములగుగాక. దేవాపి కొండ శిఖరము నుండి ఉత్తరముగా దిగెను. జ్వాలాకూలుడు పశ్చిమముగా దిగి గుబురులలోనికేగెను అని అంటూ ఈ అధ్యాయాన్ని పూర్తి చేశారండి. మనము కూడా ఈరోజు ఇక్కడతో పూర్తి చేసుకుందాము. రేపటి రోజున మనము 12వ అధ్యాయములోనికి ప్రవేశిస్తాము అని సవినయముగా మనవి చేసుకుంటూ, స్వస్తి. వాసుదేవా.